ప్రపంచ మేధావి కార్ల్ మార్క్స్ 202వ జయంతి వేడుకలను పామూరు పట్టణంలోని సుందరయ్య భవన్లో షేక్ ఖాదర్ బాషా అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. తొలుత కార్ల్ మార్క్స్ చిత్రపటానికి సిపిఎం సీనియర్ నాయకులు షేక్ అల్లాబక్షు పూలమాల వేసి నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా హాజరైన పశ్చిమ ప్రకాశం జిల్లా కార్యదర్శి సయ్యద్ హనీఫ్ మాట్లాడుతూ దోపిడీ లేని సమాజం, శ్రామిక వర్గ సిద్ధాంతం, కమ్యూనిజ సిద్ధాంతం నిర్మాత కార్ల్ మార్క్స్ అని ఆయన కొనియాడారు. తన జీవితం యావత్తు శ్రామిక వర్గ ప్రజానీకానికి దారపోశారన్నారు. నేడు కమ్యూనిస్టు దేశాలు ప్రజలకు రక్షణగా నిలబడి కరోనా సమయంలో ప్రజలను ఆదుకునే కమ్యూనిస్టు దేశాలే నిజమైన దేశాలన్నారు. కేంద్రంలో బీజేపీ అనుసరిస్తున్న విధానాలకు 5 రాష్ట్రాల ఎన్నికలు తగిన బుద్ధి చెప్పాయన్నారు. ప్రపంచంలో దోపిడీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయని, రైతు, కార్మిక, కర్షక ఉద్యమాలు బలోపేతం అవుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల పార్టీ కార్యదర్శి కె మాల్యాద్రి, కాసిం సాహెబ్, కె శంకర్, మహదేవయ్యతో పాటు పలువురు సిపిఎం నాయకులు పాల్గొన్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.